మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ ఖమ్మం. ఈ రోజు మనం గాయత్రీదేవి అమ్మవారి ఆలయం వద్ద అయితే ఉన్నాం. ఇది బల్లేపల్లి నుంచి రఘునాథపాలెం వెళ్లే దారిలో అయితే ఉంటుంది. దీనికి చాలా విశేషమైన అంశాలు కొన్ని ఉన్నాయి. ఆ అంశాలు ఏంటి అనేది మీకు ఈ రోజు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సో ఇక్కడ ప్రధాన అర్చకులు ఉన్నారు. ఈ గుడి నిర్మాణం అవ్వడానికి గల ముఖ్య కారకులు ఎవరైతే ఉన్నారో అది అయ్యగారు శేషగిరి శర్మ గారు. సో శేషగిరి శర్మ గారితో ఈ రోజు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ ఆలయం యొక్క ప్రత్యేకతలు ఏమిటి, ఆ ఆలయం యొక్క విశేషాలు ఏంటి అనే విషయాన్ని తెలుసుకుందాం. సార్ ముందుగా నమస్కారం సార్. నమస్కారం. సో ఇక్కడ మీకు ముఖ్యంగా మీరు చెప్పేదానికంటే ముందే నేను తెలుసుకున్నది ఏంటంటే 3 అంశాలు నాకు ప్రధానంగా కనిపించాయి. ఒకటి, శ్రీచక్రం స్వయంభుగా దొరకడం, దాని దొరికే కంటే ముందే మీరు ఇక్కడ గుడి కట్టాలని సంకల్పం రావడం, ఇక్కడ స్థలం తీసుకోవడం, ఇవన్నీ ఆదృతంగా జరిగాయని ఒక అంశం అయితే, రెండోది ఇండియాలోనే రెండోదిగా గర్భరక్షాంబిక ఆలయాన్ని ఇక్కడ నిర్మించారు అని చెప్పడం, అలాగే నిత్యం హోమాలతో ఈ గుడి ఎప్పుడు ప్రాంగణం జరుగుతుందనే అంశం తెలియడం, ఇవన్నీ కూడా ఆశ్చర్యానికి గురి చేశాయి. అలాగే ఇక్కడ నక్షత్రాలకి విగ్రహాల రూపంలో కూడా లేవు, ఇక్కడ ప్రపంచంలోనే లేదు. సో ఈ ఇన్ని అంశాలని మాకు దృష్టికి రాగానే తక్షణమే బయలుదేరి మీ దగ్గరికి రావడం జరిగింది. ఇవన్నీ కూడా మన సుమన్ టీవీ ఖమ్మం ద్వారా మిగతా అందరికి కూడా తెలియజేసే ప్రయత్నం చేద్దామని. ఇది ఆ నోట ఈ నోట ద్వారానే ఇంత ప్రాచుర్యంలోకి వచ్చిందనే విషయం కూడా తెలిసింది. సో ఇలా ఎలా జరిగింది ఇదంతా కూడా, దీని చరిత్ర చెప్పండి సార్. మా తాతగారు గాయత్రి ఉపాసకులు యామజాల శేషాద్రి రామదాస్ గారు, మా నాన్నగారు యామజాల నరసింహారావు హనుమత్ ఉపాసకులు. మా తాతగారి సంకల్పం వల్ల ఈ దేవాలయం కట్టాలనే సంకల్పం జరిగింది. ఆయన ఆశీర్వాదంతో 22 సంవత్సరాల క్రితం ఈ దేవాలయ స్థలాన్ని నేను కొనడం జరిగింది. ఈ దేవాలయం కట్టుబడి, గాయత్రి అమ్మవారి దేవాలయం కట్టుబడి జరిగేటప్పుడు ఒక 12 అడుగుల కింద శ్రీచక్రం విగ్రహం పంచలోహాలది ఒక రాయి పెద్ద గుండులో దొరికింది మనకి. అది ఆ రోజు గురువారం అయింది. తెల్లారి శుక్రవారం రోజు ఇదంతా అడవి 20 ఏళ్ల క్రితం. ఇక్కడే మీకు ఎందుకు నిర్మించాలనే ఆలోచన వచ్చింది? ఆ సంకల్పానికి కారణం? తాతగారు గాయత్రి ఉపాసకులు, ఆయన సంకల్పమే, నాది కాదు. ఆయన సంకల్పం వల్లనే ఈ దేవాలయం ఇంత అభివృద్ధి చెందింది. నేను కట్టానేమో కానీ ఆయన ఆశీర్వాదం ఇంత అభివృద్ధి చెందింది. తర్వాత అమ్మవారి ఆశీర్వాదం. ఈ దేవాలయం కట్టిన తర్వాత ఈ గర్భరక్షాంబిక అమ్మవారి దేవాలయం ఒక 4 సంవత్సరాలు కట్టి ఇంతవరకు ఒక 18 జంటలు సంతానవంతులయ్యారు. వాళ్ళందరూ 12 ఏళ్ళు 13 ఏళ్ళు పెళ్ళయి, దాంట్లో గైనకాలజిస్ట్ డాక్టర్లు కూడా ఉన్నారు. నిజమా? గైనకాలజీ డాక్టర్లు కూడా ఉన్నారు. మహబూబ్ నగర్ నుంచి, చేవెళ్ల నుంచి, ఎక్కడెక్కడ నుంచి దూరం నుంచి వస్తారు. మొదటి దేవాలయం వచ్చేసి తమిళనాడులో ఉంది. రెండో దేవాలయం మందే. దేవాలయం చిన్నదే గాని చాలా విశేషం. ఆలోచన కూడా రావటం కూడా గాయత్రి అమ్మవారి నా గర్భరక్షాంబిక అమ్మవారి దేవాలయం కట్టాలని ఆలోచన రావటం కూడా అమ్మవారిదయ్యే. ఆ అమ్మవారి దయ వల్లనే ఈ అమ్మవారు వచ్చింది. ఇద్దరు కూడా ప్రపంచంలోనే మొదటిసారిగా నక్షత్ర విగ్రహాలు. ఎవరికి ఏ దోషం ఉన్నా కూడా అమ్మవారి గర్భరక్షాంబిక అమ్మవారిని చూస్తుంటే మనం చూడవచ్చు. అమ్మవారు నిజంగా అది చూస్తుంటే ఆ కళ్ళ ఉట్టి పడుతుంది. అది చూస్తుంటే ఆ వైబ్రేషన్స్ కూడా నిజంగా ఎనలేని అనుభూతులు కలగజేస్తూ ఉంది. మాకు కూడా నిజంగా చాలా అదృష్టం ఈ రోజు. సో ఇది ఎక్కడి నుంచి ఎలా చేయించారు? ఇది కుంభకోణం విగ్రహం తయారు చేయించింది. విగ్రహాలు మొత్తం కుంభకోణం చేసినవి మనకి. ప్లస్ ఇంకోటి, మనకి ఇక్కడ నక్షత్ర విగ్రహాలు ఎవరైనా దోషాలు ఉన్నా వాళ్ళకి ఆ నక్షత్ర రోజు అమ్మవారికి అభిషేకం చేసి వాళ్ళ జీవితాంతం చాలా సంతోషంగా ఉండి చేసేయాలని సంకల్పం మాది. అమ్మవారి అంత నాదేమి లేదంతా, నేను సేవకుడిని మాత్రమే. అమ్మవారు మీ రూపంలో మీ ద్వారా ఇదంతా కార్యక్రమాలు నిర్వహిస్తుంది అనేది ఖచ్చితంగా మా కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ సాక్షాత్తు చూస్తున్నాం. అభిషేకాలు కానీ హోమాలే కానీ, హోమాలను చెయ్యాలంటే చాలా ఖర్చుతో కూడింది. కానీ ఇక్కడ నిత్య హోమాలు చేయడం, సందర్భానుసారం ఎలాంటి హోమాలు ఉండాలనుకోవడం, ఇదంతా కూడా చాలా గొప్పగా అనిపిస్తుంది. సో అందరికీ కూడా, ఎవరు చేసుకోలేని అనుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి చేయించుకునే అవకాశాన్ని మీరు తీరుస్తున్నారని అయితే చెప్పొచ్చు. దాని గురించి చెప్పండి. మా గురువుగారు చంద్రశేఖర్ శర్మ గారు, మా దేవి ఉపాసకులు, ఆయన మూల మంత్రాలను నాకు ఇచ్చారు. ఆయన దయ వల్ల చండి, వారాహి, బగళాముఖి, గర్భరక్షాంబిక అమ్మవారు, గాయత్రి అమ్మవారు, ఈ మూల మంత్రాలతో నిత్యం హోమం జరుగుతుంది మన దగ్గర.
ఎవరైనా యజమానులు వస్తే వాళ్ళకి చేసి పెడతాం. కొద్దిగా వాళ్ళకి ఖర్చుతో కూడుకున్న పని, అది తక్కువే. ఇక్కడ వ్యాపార పరంగా చేసేది కాదు మంది దేవాలయం. వ్యాపార పరంగా చేసి ఉంటే ఈ ఈ ఆలయం ఇంకా వేరే రకంగా ఉండేది అనుకుంటాను నాకు తెలిసి. కానీ మీరు పద్ధతుల ప్రకారం మీరు చేసే అన్ని కూడా చాలా సిస్టమేటిక్ గా ఉండాలని, ఆ కార్యక్రమంలో వచ్చే భక్తులను కూడా క్రమశిక్షణతో మీతో మెలుగుతూ ఉన్నారని ఇవన్నీ కూడా సాక్షాత్ మేము చూసాం. పోతే ఈ దేవాలయంలో దసరా నవతులు జరుగుతాయి మనకి. ఇక్కడ గర్భరక్షాంబిక అమ్మవారికి 9 నెలలు 9 రోజులుగా భావించి 8వ రోజు అమ్మవారికి సీమంతం చేస్తాం. ప్రతి సంవత్సరం దసరా ముందు రోజు, దసరా రోజు అమ్మవారికి సంతాన సౌభాగ్యవతి అలంకారం అని అలంకారం పిల్లలు అంటే సంతానం కలిగినట్టుగా మనకి సీమంతం రోజు ఆడవాళ్ళని మాత్రమే గర్భగుళ్ళకు పంపిస్తాం. వాళ్ళు మనుషులకు చేసినట్టే వాళ్ళ తోచే విధంగా వాళ్ళు చీర పెట్టుకుంటారో గర్భగుళ్ళకు పంపిస్తాం ఆడవాళ్ళు మాత్రమే సీమంతం రోజు. ప్రతి సంవత్సరం చాలా బాగా జరుగుతుంది కార్యక్రమం ఇది. ఎంతో విశేషంగా చాలా మంది అన్ని రకాలుగా ఆనందం పొందారు అమ్మవారిని దర్శనం చేసుకొని. నిజంగా చాలా సంతోషం అని చెప్పొచ్చు. ఈ ఆలయానికి దర్శించుకొని ప్రతి శుక్రవారం దేవాలయంలో అన్నదానం జరుగుతుంది. భక్తులందరూ తమతో సహాయం చేయండి. సో అలాగే మనం ఇక్కడ చూడొచ్చు, ఒక నిమిషం, నక్షత్ర విగ్రహాలు ప్రపంచంలోనే ఎక్కడా లేవు. అది ఇక్కడే బల్లేపల్లి రఘునాథపాలెం వెళ్లే దారిలో ఈ యొక్క గాయత్రి దేవాలయంలో మాత్రమే ఉన్నాయి. చూడొచ్చు మనం ఇక్కడైతే. చూడండి, చంద్రుడి దగ్గర నుంచి అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆదృత, సో ఇలా చెప్పుకుంటూ కొత్త మీరు అన్ని గమనించవచ్చు. ఇలా విగ్రహ మూర్తుల రూపంలో 27 నక్షత్రాలు విగ్రహ రూపాలను అయితే ఇక్కడ మనం దర్శించుకోవచ్చు అని అయితే మనం చూడొచ్చు. సో ఈ విగ్రహాలని గురించి వీటి పెట్టాలనే ఆలోచన వచ్చిన వ్యవహారం ఏంటి అనే విషయాన్ని తెలుసుకుందాం. సార్, ఈ విగ్రహాలు పెట్టాలి అనే ఆలోచన ఎవరిది, ఎలా తీసుకొచ్చారు? ఉజ్జయిన్యాం మహాకాళం ఓంకారే త్వమామలేశ్వరం పర్యాం వైద్యనాథం చ ఢాకిన్యాం భీమశంకరం సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే వారణాస్యాంతు విశ్వేశం త్రయంబకం గౌతమీ తటే హిమాలయేతు కేదారం కృష్ణేశంతు విశాలకే ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పటే నరః సప్త జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి. ఇప్పుడు కూడా ఈ గుడికి రెగ్యులర్ గా వస్తూ ఆయన యొక్క అనుభూతిని ఎప్పుడు పొందుతున్నారని చెప్పేసి ఇక్కడ స్థానికంగా భక్తులు కూడా ఉన్నారు. సో సార్, చెప్పండి, మీకు ఈ యొక్క గుడితో ఉన్న అనుబంధం, అనుభూతులు ఏంటి? నేను ప్రథమంగా ఈ గుడికి వచ్చినప్పుడు గాయత్రి అమ్మవారు ఒక్కరే ప్రతిష్ఠించడం జరిగింది. నేను ఎక్కువగా ఈ యొక్క దేవాలయాన్ని దర్శించుకుంటాను. కాలక్రమేణా మనం ఊహించని విధంగా అమ్మవారి ఆశీస్సులతో భక్తుల కోరిక మేరకు కూడా ఇక్కడ గర్భరక్షాంబిక అమ్మవారు ప్రతిష్ఠించడం జరిగింది. అది డెంటల్ డాక్టర్ నాగేశ్వరరావు గారి దంపతులు ఎంతో కృషితో ఆ యొక్క విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ అయ్యగారి సహకారంతో ప్రతిష్ఠించి శుక్రవారం 100 మంది పైన భక్తులు వచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. ఇక్కడ బగలాముఖి హోమం కూడా అమావాస్య నాడు కూడా చేయటం జరుగుతుంది. ఇటువంటి చక్కటి అవకాశాన్ని ఖమ్మం పట్టణ ప్రజలు, పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా వినియోగించుకోగలని ప్రార్థిస్తున్నాను. నాకైతే చాలా మంచిగా ఉన్నది. ఇక్కడికి వస్తున్నాను. నేను ఎన్ని కార్యక్రమాలు ఉన్నా కూడా ఈ కార్యక్రమాల్లో వచ్చిపోతున్నాను జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ప్రతిష్టలు జరుగుతున్నవి. నక్షత్ర 27 నక్షత్రాలతో ఇక్కడ దేవుళ్ళని ప్రతిష్ఠించడం జరిగింది. అలాగనే మొన్ననే అమ్మ శ్రీచక్ర మాతను కూడా దాదాపు 7.5 లక్షల రూపాయలు విలువైనటువంటి శ్రీచక్ర అమ్మవారి యొక్క ప్రతిష్టను కూడా చేయటం జరిగింది. ఇక్కడ నవాభరణ కార్యక్రమం కూడా అద్భుతంగా జరుగుతుంటది. ఇక్కడ ప్రతి నిత్యం కూడా ఉదయం పూట 8:30 వరకు వచ్చినట్లయితే మీరందరూ కూడా హోమ కార్యక్రమంలో స్వయంగా పాల్గొనవచ్చు. ఇక్కడ అటువంటి అవకాశం ఉంది. ఇక్కడ డబ్బుతో పని లేదు. పూజా సామాగ్రి తీసుకొచ్చుకుంటే మీకు చేస్తారు. అంతేగాని ఇక్కడ ప్రతిదానికి రేటు అనేది ఇక్కడ ఏమీ లేదు. అంతా ఉచితమే. మీకు తోచింది సహకరిస్తే సహకరించడం, లేకపోతే పూజ చేసుకొని వెళ్ళిపోవచ్చు. భక్తుల కోరిక మేరకు ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ అన్నప్రసాద కార్యక్రమాన్ని కూడా దాదాపు 2 సంవత్సరాల నుంచి ప్రారంభించి యథావిధిగా నడుస్తుంది. ప్రతి
అమ్మవారికి ప్రహ్లాది మంత్రం మీద కూర్చుంది, కుర్చీలో కూర్చొని ఆసనం మీద కూర్చోబెట్టండి. లక్ష్మీం క్షీరసముద్రాదన్నయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతమత్తదేవ వైరాం లోకైకదీపాంకురాం శ్రీమన్మండకటాక్షరత్తరి భగవద్బ్రహ్మేంద్ర గంగాధరాం స్వాం త్రైలోకులమేంద్రయాం వందే ముకుంద ప్రియాం. అమ్మవారిని తాగడానికి మంచిది వండి. శుద్ధ లక్ష్మీ మోక్ష లక్ష్మీ జయ లక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ లక్ష్మీ ప్రసన్నా మమ సర్వజ రాంగుజోపాశోపైత ముద్రాం కరైర్వహం తీంగపరాసరస్తాం. అమ్మవారికి తినడానికి పళ్ళు కర్తమేన ప్రియా భూతామై సంభవ గజన శ్రీయం వాదయనే ప్రేమాదరం వదవాలని ఆపదిరదు చిత్రానికేదో నేగృహే విజయదేవి మాతరం ప్రియ వాదయనే గుడే ఆజ్ఞాం వృషణే మూర్తిని కళాం మాని చంద్రాభిమయీ లక్ష్మీ జాతవేదో మహావహ. అమ్మవారి పాదాల మీద గుర్తు వేస్తున్నారు, అది భావన. ఆజ్ఞాం యకరణే లక్ష్మీ సువర్ణామే వారిణీం సూర్యాభిర్మయీ లక్ష్మీ జాతవేదో మహావహ. మహాభాజాతవేదో లక్ష్మీ మనవగామినీం యస్యామిన్ నిప్రబోధంగావో దాశ్వశ్వాలో విద్యేయపురుషారం యస్సుచి ప్రియతో భూత్వా జుహ్యారాజమమయం ప్రియం పంచద చంద్రీగామంచవేత్. అమ్మవారు మీ ఇంట్లో వచ్చేట్టు భావన చేసుకోండి. మీ ఇంట్లో కూర్చులో ఉంటాడు శ్రీగీర్ణేభేదో అలా వేసుకునే ఉండండి, వేసుకునే మీ భావన అలా. శ్రీగీర్ణేభేదో లక్ష్మీగీర్ణే నశతో మనసక్కామమాగో దింవాచ సత్యమధీమహే పశూనామం రూపమన్యసమై శ్రీర్తే కామిదః కర్తమేన ప్రజాభూతమై సంభవ కర్తమా శ్రియం వాసేన విలే మాతరం బద్దవాదనేం. అమ్మవారికి మన తాగడానికి నీళ్ళు ఇచ్చాడు. యస్సుచి ప్రియతో భూత్వా జుహ్యారాజ మమయం శ్రియం పంచః చంద్రీగామంచవే ఆనంద కర్తవజ్ఞవతికేతి విశదః అసయత్రేత్రే పుత్రాసయం శ్రీదేవి దేవత పద్మానే పద్మవోర పద్మాక్షే పద్మవంబమే అమ్మవారి మీరు మంచం పరుపు ఏర్పాటు చేశారు, అమ్మవారు చేయిస్తుంది. అదే భావంతో నేను అమ్మవారి పాదాల మీద కుక్కు వేస్తున్నారు. అమ్మవారికి విసరగా అర్థం విసురుతున్నారు. కాత్యాయని అమ్మవారికి సంబంధించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలు అయితే చూడవచ్చు. సో ఇక్కడ ఉత్సవ విగ్రహం రూపంలో అయితే అమ్మవారు దర్శనమిస్తూ ఉన్నారు. మీరు చూడవచ్చు ఉత్సవ విగ్రహం రూపంలో ఇక్కడ వచ్చి ఆ విగ్రహాన్ని ఎదురుగానే ఈ హోమాలు జరగడం అనేది ప్రత్యేకత. ముఖ్యంగా మహిళలతో కూడిన ఈ కార్యక్రమము చాలా అద్భుతంగా నిర్వహించుకుంటూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. సో ఆ కార్యక్రమాన్ని మొత్తం కూడా ఇక్కడ మనం చూసినట్లయితే భక్తులతో భక్తి భావనలతో అయితే నిండిపోయిందని అయితే చెప్పుకోవచ్చు. సో ఈ వ్యవహార కార్యక్రమంలో ఈ ఉత్సవ విగ్రహంతో ఉన్న అమ్మవారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయ్యగారు చెప్పండి. కాత్యాయని అమ్మవారు శ్రీచక్ర అధిష్టాన దేవత. మన దేవాలయంలో మొట్టమొదటిసారిగా కాత్యాయని అమ్మవారి పూజ జరిగింది ఈ రోజు మొట్టమొదటిసారిగా. సో మీరు ఏదో కొత్త రూపంలో కొత్త పూజ అమ్మవారి అంతా అమ్మవారిదయ్యే, నాదేమీ లేదు, అంత అమ్మవారిదయ్యే. అమ్మవారే మీ చేత చేపిస్తుంది అనిపిస్తుంది. మొట్టమొదటిసారిగా లలిత హోమం నడుస్తుంది ఇవాళ కూడా, అది కూడా మొట్టమొదటి. సో ఇది కూడా ఈ రోజే అవ్వడం, మేము కూడా ఈ రోజే మొదటిసారిగా దర్శించుకోవడం నిజంగా ఇది మా భాగ్యం అని చెప్పుకోవచ్చు. కాత్యాయని అమ్మవారి పూజ చేసుకుంటే సంతాన సౌభాగ్యం ఇల్లంతా వెలసిల్లుతుంది. అది మాత్రం ఏమంటారు పక్క. ఇప్పుడు ప్రత్యేకించి ఈ పూజల్ని మళ్ళీ నిర్వహించాలని ప్రతి సంవత్సరం నిర్వహిస్తామండి. ఈసారి దీనికి మొత్తంగా మా రూపంలో ప్రజలు అందరికీ చేరుకొని ఇంకా భక్తులు రద్దీ వచ్చే ఏడాది గట్టిగా రావాలని, గట్టిగా వచ్చి వాళ్ళ కోరికలు నెరవేర్చుకునేలాగా చేసుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం సార్. అమ్మవారి దయ ఇదంతా నిజంగా అమ్మవారి దయ. మేము రావడం, మిమ్మల్ని కలవడం, ఇన్ని అద్భుతమైన విశేషాలు మేము ఇక్కడ చూడడం నిజంగా అమ్మవారి దయ. అంతా అమ్మవారి దయ. విశేషం సహస్రలింగార్చన పీఠం. సో ఇది ఎక్కడా లేదు, మన ఖమ్మంలో ప్రపంచంలోనే లేదు. సో ఇది కూడా ఒక ప్రత్యేకత. ప్రపంచంలోనే ఎక్కడా లేనిది సహస్రలింగార్చన పీఠం అనేది ఈ దేవాలయంకి వస్తే దర్శించుకోవచ్చు. సో సార్ ఈ ఆలోచన ఏంటి, దీని యొక్క ప్రత్యేకత ఏంటి?
ప్రతివారు సహస్రలింగార్చన చేసుకోవాలంటే మృత్తికా లింగాలు అంటే మట్టి లింగాలతోనే శివలింగాలు చేసి సహస్రలింగార్చన పెళ్లి చేసుకుంటారు. కానీ ఈ దేవాలయంలో ఈ సహస్రలింగాలు కాశీ నుంచి వచ్చినాయి. అన్ని ఏమంటారు పంచలోహాలతోని. పంచలోహాల లింగాలు కాశీ నుంచి వచ్చినాయి. అన్ని కాశీ నుంచి వచ్చినాయి పంచలోహాలతోని. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో సహస్రలింగార్చన చేస్తాం. అది కూడా 7-8 గంటల కార్యక్రమం. సో సూపర్, అద్భుతం. ఈ గుడికి వచ్చిన దగ్గర నుంచి అలాంటి వైబ్స్ అయితే చాలా బాగా అనిపిస్తున్నాయి. ప్రత్యేకించి మాత్రం నిజంగా వచ్చే అనుభూతిని మాత్రం పొందొచ్చు. ఎందుకంటే ఇక్కడ లేనివన్నీ 1, 2, 3 కాదు, నాకు ఇక్కడికి వచ్చిన ప్రతి అణు ప్రత్యేకతలు అయితే నాకు కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే ఈ రోజు జరుగుతున్న ఆ కార్యక్రమం కూడా చూడొచ్చు, ఎంత విశేషమైన భక్తులతో. ఒకసారి ఆ భక్తుల్ని చూడండి, అమ్మవారి దగ్గరికి వెళ్ళి అది కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. చూడొచ్చు గాయత్రి అమ్మవారి రూపాన్ని మనం ఇప్పుడు దర్శించుకోవచ్చు. సో అదే కాకుండా ఇక్కడ ఈ గాయత్రి అమ్మవారిని ఆలయం కట్టాలని అయ్యగారు ఎప్పుడైతే అనుకున్నారో, అనుకున్న తరువాత ఆలయాన్ని నిర్మిస్తున్న సమయంలో అక్కడ అమ్మవారి పాదాల వద్ద ఉన్న శ్రీచక్రం ఏదైతే ఉందో అది స్వయంభుగా ఇదే ప్రాంతంలో దొరకడం నిజంగా చాలా గొప్ప విషయం. చాలా ఏమంటారు, అద్భుతం అనే చెప్పుకోవాలి. నిజంగా అమ్మవారు అయ్యగారికి తెలియజేసి ఇక్కడ కట్టమన్నట్టుగా అక్కడ దొరకడం కూడా ఇది ఒక మిరాకిల్ అని అయితే చెప్పుకోవచ్చు. సో అయ్యగారు దాని గురించి చెప్పండి. దేవాలయం కట్టాలనే సంకల్పం జరిగిన తర్వాత, ఈ దేవాలయ స్థలం తీసుకున్న తర్వాత దేవాలయం కట్టేటప్పుడు 12 అడుగుల కింద ఒక రాతి గుండులో మనకు ఆ శ్రీచక్రం దొరికింది. శ్రీచక్రం పంచలోహాలది. అది అమ్మవారు దొరికింది, అమ్మవారు లభించిందని ఆనందం. ఆ రోజు అంత ఆనందపడిపోయి ఆ రోజు అమ్మవారి శ్రీచక్రానికి అభిషేకం చేసుకుని 20 సంవత్సరాల క్రితం అమ్మవారు ప్రతిష్ఠ జరిగింది. ఆనందమైన విషయం అంటే ఆ గుడి ప్రాంతంలో అది మా గురువు గారిని అయితే ఒక 30-40 తరాల కింద ఆ శ్రీచక్రాన్ని, అంటే 3-4 వేల సంవత్సరాల క్రితంది సుమారుగా. ఎవరు ఏ మునులు తపస్సు చేశారో, ఏ దైవ కార్యం చేశారో మాకు తెలియదు అవన్నీ. కానీ మంచిది, చాలా మంచి జరిగింది అమ్మవారి దయ. సో ఇందులో అద్భుతమైన ఆలయాల్లో గొప్ప విషయాల్లో ఇదొక పెద్ద గొప్ప విషయంగా, అద్భుతమైన విషయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. చేస్తున్నారు కదా, ఈ లలితా హోమం యొక్క ప్రత్యేకత ఏమి? 41 వారాల నుంచి దేవాలయంలో లలితా పారాయణం జరుగుతుంది. అది కాకుండా లక్ష లలితా పారాయణం అని ఒక దేవాలయంలో కార్డులా కొట్టించి అందరికి పంపించాం. హైదరాబాద్ అన్ని పోయినాయి. లక్ష లలితా పారాయణం అయిపోయింది. ఆ లక్ష లలితా పారాయణం అయిన సందర్భంగా ఈ లలితా హోమం జరుగుతోంది. ఈ లలితా సహస్రనామంలో ప్రతి అక్షరం బీజాక్షరమే, అమ్మవారి రూపమే. లలితా సహస్రనామం అంటేనే అమ్మవారి రూపం. అద్భుతం సార్, అద్భుతం. ఇది ప్రతిసారి నిర్వహిస్తారా? ఇక్కడ ప్రతి సంవత్సరం నిర్వహిస్తాం. ఈసారి ముందుగా నిర్వహించే కంటే ముందే మా రూపంలో దీన్ని ప్రచార రూపంలో ముందు తీసుకెళ్లాలని మేము కూడా కోరుకుంటున్నాం. తప్పకుండా మీకు ముందుగానే తెలియజేస్తాం. తప్పకుండా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూడండి, ఈ రోజు నిజంగా అనుకోకుండా జరిగిన ఈ కార్యక్రమాన్ని మేము చూపించడం కూడా సుమన్ టీవీ తరఫు నుంచి నిజంగా మేము చాలా ఆనందిస్తున్నాం.